నమస్తే లీడర్స్ న్యూస్ కి స్వాగతం. మూడవ రోజు శుక్రవారం హమాలీ కార్మికులు మెరుపు సమ్మె చేపట్టి 3 గంటల పాటు పనులు నిలిపి పాయింట్ వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ, ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎంఎస్ రాయుడు మాట్లాడుతూ సివిల్ సప్లై కార్మికులకు పాత అగ్రిమెంట్ అయిపోయి 9 నెలలు గడుస్తున్నా ఇంతవరకు నూతన అగ్రిమెంట్ చేయడానికి ప్రభుత్వ నిర్లక్ష్యం వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రతి నెల 5వ తారీఖు లోపల జీతాలు ఇవ్వాల్సి ఉండగా ప్రతి నెల 18వ తేదీ కూడా జీతాలు చెల్లించలేదన్నారు. తిరుపతి డిఎం సివిల్ సప్లై కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. కొత్తగా చేరినటువంటి హమాలీలకు పిఎఫ్ కార్డులు ఇవ్వడానికి కూడా డిఎం నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. జీతాలు అడిగితే దేతీలపైన నెపం నెపుతూ కాలయాపన చేస్తున్నారన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు యూనిఫామ్ కుట్టుకూలీలు అడిగితే మేము ఇవ్వమని చెప్పడం ఎంతవరకు సమంజసమని డిఎం ని ప్రశ్నించారు. డిఎం వైఖరి మారకపోతే డిఎం కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో రాజంపేట పట్టణ కార్యదర్శి సికిందర్, ఏఐటీసీ నాయకులు నాగేశ్వరరావు, ముఠా మేస్త్రి హమాలీ యూనియన్ కార్యదర్శి సూరి రాఘవేంద్ర, కోదండ సివిల్ సప్లై నాయకులు వెంకటేష్ ప్రసాద్, చౌడయ్య, ఈశ్వరయ్య, విజన్, విజయ్, సీను, వీరన్న, గంగయ్య, నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కూలి రేట్లు పెంచుతూ జీవోని వెంటనే ఇవ్వాలి, అరియర్స్ను వెంటనే ఇవ్వాలి, అరియర్స్ను వెంటనే ఇవ్వాలి, అరియర్స్ను వెంటనే రద్దు చేయాలి, రూట్ ఆప్టిమేషన్ వెంటనే రద్దు చేయాలి, రూట్ ఆప్టిమేషన్ వెంటనే మొదటి వారంలోనే జీతాలు వర్ధిల్లాలి హమాలీ కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి హమాలీ కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి హమాలీ కార్మికుల ఐక్యత. నా పేరు సాంబశివ, ఏఐటీయూసీ అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి. నిన్న ఇవాళ మొన్న 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా సివిల్ సప్లై గోడాముల్లో ఎగుమతి దిగుమతి చేస్తున్న హమాలీల న్యాయబద్ధమైనటువంటి సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి 2024లోనే కూలీ రేట్లు పెంచుతూ జీవోని విడుదల చేయాల్సి ఉండగా ఈరోజు 9 నెలలు కావస్తా ఉన్నా ఇంతవరకు సివిల్ సప్లై పాయింట్లలో బియ్యము ఎగుమతి దిగుమతి చేస్తున్నటువంటి హమాలీల పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. గత ఒప్పందం ప్రకారమే క్వింటాకు 30 రూపాయలు ఇవ్వాలని చెప్పి 5 రూపాయలు పెంచి దాన్ని 30 రూపాయలు 2024లో చేయాలని చెప్పి ఒప్పందం ప్రకారం చేయాల్సి ఉండగా హమాలీల పట్ల ప్రభుత్వం అధికారులు అలసత్వం వహిస్తూ ఉన్నారు. మరొక పక్కన రూట్ ఆప్టిమేషన్ చెప్పి ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. రూట్ ఆప్టిమేషన్ తక్షణమే రద్దు చేయాలని చెప్పి అరియర్సు 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి ఈ అన్నమయ్య జిల్లాకి సంబంధించినటువంటి డిఎం గారు కానీ ఇతర జిల్లా స్థాయి అధికారులు ప్రతి నెల హమాలీలకు ఇవ్వాల్సిన జీతాలు మొదటి వారంలోనే అంటే 7వ తేదీ లోపల చెల్లించకుండా ప్రతి నెల కూడా 15వ తారీఖు 20వ తారీఖు కూడా అవుతూ ఉంది. దానివల్ల హమాలీ కుటుంబాలు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నాయి. కాబట్టి జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు తక్షణం చొరవ తీసుకుని జిల్లాలో మొదటి వారంలోని హమాలీలకు జీతాలు చెల్లించాలని చెప్పి స్వీట్ బాక్సును అదేవిధంగా యూనిఫామ్స్ కానీ ఇతర లోకల్గా ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కారం చేయాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కూలీ రేట్లు పెంచకపోతే విజయవాడలో ఉన్నటువంటి సివిల్ సప్లై ఆఫీసును కూడా ముట్టడి చేయడానికి ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్న సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.